పశ్చిమ మధ్య వాయు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు భారీ స్థాయిలో వర్షాలు కురుస్తాయని ఇప్పటికే విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో విశాఖ వాతావరణ శాఖ అధికారి కేవీఎస్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు, ఎక్కడెక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి, అలర్ట్లు ఏమైనా ప్రకటించారా? ఎల్లో అలర్ట్ కానీ ఆరెంజ్ అలర్ట్? ఇప్పుడు ఈరోజు అయితే వెస్ట్ సెంట్రల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్లో అల్పపీడనం అయితే ఏర్పడింది. అది దాని ప్రభావం నెక్స్ట్ ఒక 2 to 3 days వరకు మన కోస్తా జిల్లాల్లో వర్షాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ 24 hours వరకు చూస్తే ఉత్తరాంధ్ర వరకు అయితే విస్తారంగా ఒక మస్తు వర్షాలు, దక్షిణ కోస్తా వరకు పలు ప్రాంతాల్లో మస్తు వర్షాలు, అలాగే కొన్ని చోట్ల కొన్ని డిస్ట్రిక్ట్స్లోకి అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం, మరి కొన్ని డిస్ట్రిక్ట్స్కి భారీ వర్షపాతం కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నాం. ముఖ్యంగా పార్తీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు అండ్ ఏలూరు ఈ జిల్లాలకు అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం 1-2 చోట్ల నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్ని ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. నెక్స్ట్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, కోనసీమ, నెక్స్ట్ ఎన్టీఆర్ అండ్ కృష్ణ ఈ జిల్లాలకు అయితే 1-2 చోట్ల భారీ వర్షం కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నాం. ఇప్పుడు వరకు ఎంత వర్షపాతం నమోదైంది సార్? గడిచిన 24 గంటల వరకు చూస్తే మోస్తరు నుంచి భారీ వర్షాలు చాలా చోట్ల నమోదవడం జరిగింది. ఫైర్లీ వెడ్ స్ప్రెడ్ రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ అయితే చూస్తున్నాం. ముఖ్యంగా అంటే అత్యధికంగా చోడవరం, అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటిది 11 centimeters రికార్డ్ అయింది. అలాగే కృష్ణా జిల్లాలోని గుడివాడ కానీ మచిలీపట్నం కానీ 7 centimeters వర్షపాతం నమోదైంది. అలాగే చాలా చోట్ల 1 to 2 centimeters వర్షపాతం కూడా నమోదైంది. అలర్ట్స్ ఏమైనా ప్రకటించారు? అలర్ట్స్ అంటే ఇప్పుడు హెవీ టు వెరీ హెవీ అంటే భారీ నుంచి అతి భారీ వర్షపాతం ఇచ్చినటువంటి పార్తీపురం, మన్యం కానీ, అల్లూరు సీతారామరాజు కానీ, ఏలూరు కానీ ఈ 3 జిల్లాలకి కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే సముద్ర తీరం వెంబడి కూడా మన కోస్తా తీరం వెంబడి కూడా గాలులు ప్రభావం ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అందుచేత నెక్స్ట్ 3 days వరకు కూడా ఉత్తరాంధ్ర తీరం వెంబడి మత్స్యకారులను వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు, పూర్తిగా తీరం వెంబడి గాలులు వేస్తాయి కానీ అలాగే 3 రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేసినా ఈ వర్షాల ప్రభావం మరో 4 రోజుల పాటు భారీ స్థాయిలో వర్షాలు కురుస్తాయని ఇప్పటికే విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మురళీతో నాయుడు, బిగ్ టీవీ, విశాఖ నుంచి. For more videos like this, subscribe Big TV channel.